హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మష్రూమ్ గ్రేవీ చేసి చూపిస్తానండి. ఈ గ్రేవీ చపాతీ, రోటీ, పుల్కాకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీటిని రోజు తీసుకోవడం వల్ల మనకి విటమిన్ డి, బి12 కూడా గెయిన్ చేయొచ్చు. టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ మష్రూమ్ గ్రేవీ చేయడం కోసం నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. 400 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే నలుగురికి ఈజీగా సరిపోతుంది. వీటిని క్లీన్ చేసుకోవడానికి మష్రూమ్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 సార్లు నీళ్ళతో కడిగితే ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా క్లీన్ చేసిన మష్రూమ్ని చివర అంచులు కట్ చేసి ఒక్కొక్క దాన్ని 2 పీసులుగా కట్ చేసుకుంటే గ్రేవీకి చక్కగా సెట్ అవుతాయండి. మష్రూమ్స్ని ఇప్పుడు గ్రేవీలో వేసుకోవడానికి 10 నిమిషాల ముందే క్లీన్ చేసి కట్ చేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. మష్రూమ్ గ్రేవీ చేయడం కోసం టమాటాలని కాస్త మెత్తగా కుక్ చేసుకోవాలండి. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక కాస్త షాజీరాని వేసి ఫ్రై చేస్తాను. ఇవి ఫ్రై అయ్యేసరికి మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ గ్రేవీ టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి. దీనిలోనే కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. మష్రూమ్స్ 100 గ్రాములు తీసుకుంటే ఆ రోజుకి కావాల్సిన విటమిన్ డిని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చండి. మష్రూమ్స్లో విటమిన్ బి12 కూడా మనకి దొరుకుతుంది. వీలున్నప్పుడల్లా మష్రూమ్స్ని తెచ్చుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, దీనిలోకి నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను. 2 మామూలు టమాటాలు అయితే ఒక బెంగళూరు టమాటాను వేస్తున్నాను. మీకు వీలుంటే ఇలా చేసుకోండి, లేకపోతే మొత్తం టమాటాలు మామూలువి వేసుకోండి. బెంగళూరు టమాటా అయితే కాస్త పులుపు తక్కువగా ఉండి కర్రీ టేస్ట్గా ఉంటుందని నేను ఇలా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటాలు కాస్త మెత్తబడతాయి. దానిలో మనం యాడ్ చేసుకోవాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుంటే పేస్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా పేస్ట్ అవుతాయి. దీనిలోకి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు గసగసాలు, 1 స్పూన్ సోంపు, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అనాస పువ్వును కూడా వేశాను. అలాగే 5 జీడిపప్పు పలుకులు వేసి అన్నిటినీ కలిపి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాక మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ లోపు మనము మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని కట్ చేసుకుంటే మష్రూమ్స్ నల్లగా అవ్వకుండా ఉంటాయి. టమాటా పేస్ట్ని ఫ్రై చేయడం కోసం బటర్ని యాడ్ చేస్తున్నానండి. మష్రూమ్ గ్రేవీకి బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ కరిగిన తర్వాత మెత్తగా చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు 3 వంతులు మనకి ఉడికి పేస్ట్ చేసుకున్నాం కనుక ఫ్రై చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇంకా ఇందులో మసాలాలు అవి వేయాల్సిన అవసరం లేదండి. అన్నిటినీ వేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ మామూలు కారం, 1 స్పూన్ కాశ్మీరీ కారాన్ని కలర్ కోసం వేస్తున్నాను. కారం ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వగానే ప్యాన్ని వదిలేసి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన మష్రూమ్స్ అన్నిటికీ టమాటా పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి. మనం యాడ్ చేయగానే దీనిలోంచి వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా అయిపోయి కూర దగ్గర పడ్డాక నీళ్లు వేసుకుంటే మష్రూమ్ గ్రేవీ తయారైపోయినట్టే. చూసారు కదా, ఇందులోంచి వచ్చిన నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనికి వాటర్ని యాడ్ చేసుకుందాము. దీనిలోకి ఒక 100 ml వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. నేను టేస్ట్ కోసం కాస్త కసూరి మేతిని వేస్తున్నాను.
అలాగే కాస్త కొత్తిమీరను కూడా వేసుకుని వేసిన బటర్ అంతా పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే మష్రూమ్ గ్రేవీ తయారైపోతుంది. చూసారా, మనం వేసుకున్న బటర్ ఆయిల్ పైకి వచ్చేసింది కదా, గ్రేవీ కూడా చిక్కగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా మష్రూమ్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చేసినట్టుగా చేస్తే టైం కూడా తక్కువ పడుతుంది. చూసారు కదా నేను తయారు చేసిన మష్రూమ్ గ్రేవీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.